హలో హాయ్ ఆల్. కొన్ని రోజుల క్రితం మనం చేసిన ఒక వీడియోలో ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడడం జరిగింది. అందులో మినీ యాక్షన్ ఉండదు, ఇక ప్లేయర్స్ అందరూ మెగా యాక్షన్లోనే పాల్గొనాలి అనే రూల్ తీసుకురాబోతున్నారు అనేది మనం చెప్పాము. దాని గురించి ఈరోజైతే క్రిక్ బజ్ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అంతేకాకుండా ఇంకో 3 అప్డేట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మెగా యాక్షన్ మాత్రమే అయితే ఉండబోతుంది. క్రిక్ బజ్ కూడా ఇది మాత్రం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది. అదేవిధంగా ప్లేయర్స్ రిటెన్షన్ వచ్చేసరికి ఒక జట్టులో 6 ప్లేయర్స్ మాత్రం రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఆ జట్టు యాజమాన్యానికి అయితే కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా 3వ అప్డేట్ వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ కూడా రాహుల్ ద్రావిడ్ తమ టీంకి కోచ్గా పనిచేయాలని చెప్పి సంప్రదించడం అయితే జరిగింది. కానీ ద్రావిడ్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ వైపే మొగ్గు చూపుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్కి మాత్రమే కోచ్గా అయితే వ్యవహరించబోతున్నాడు. ఇది కూడా క్రిక్ బజ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఇక మెగా యాక్షన్ ఎప్పుడు ఉండబోతుంది అనేది పర్టికులర్ డేట్స్ అయితే ఇవ్వలేదు, కానీ డిసెంబర్లో అయితే నిర్వహించబోతున్నట్టు మనకైతే తాజా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మీరైతే పక్కాగా డిసెంబర్లో మెగా యాక్షన్ అయితే చూడబోతున్నారు. మీ ఫేవరెట్ జట్టు ఏది, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, మీ టీంలో ఎవరు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు మీరు కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి. కిరణ్ పోలార్డ్ రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 5 బాల్లో 6 సిక్సర్లు బాదాడు. ఇదైతే ఒక వండర్ అని చెప్పాలి. ఎందుకంటే కిరణ్ పోలార్డ్ని వద్దని చెప్పి ముంబై ఇండియన్స్ 2021లో పక్కన పెట్టగా ఇప్పటికి కూడా పోలార్డ్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి పోలార్డ్ని పక్కన పెట్టి ఎలాంటి హిట్టర్ని తీసుకుందంటే టిమ్ డేవిడ్ లాంటి నాసి రకమైన బ్యాట్స్మెన్ అయితే జట్టులో తీసుకుంది. ఇదైతే అంబానీ చేసిన మొదటి తప్పు అని మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అంబానీ తమను జట్టును బలోపేతం చేయడానికి చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రోహిత్ శర్మని కెప్టెన్సీ చేయడం అదొకటి, హార్దిక్ పాండ్యాని 2 ఇయర్స్ పాటు వదిలేయటం, కిరణ్ పోలార్డ్ని వదిలేయటం, అంటే కొన్ని నిర్ణయాలు టీంకి బెనిఫిట్ చేయగా కొన్ని అయితే బాగా శాపంగా అయితే మారిపోయాయి. అందులో పోలార్డ్ డిసిషన్ కూడా ఒకటి. ముంబై ఇండియన్స్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే అందులో రోహిత్ శర్మ, ఒకప్పుడు పోలార్డ్, వీళ్ళందరూ ఏంటంటే ముంబై ఇండియన్స్కి ఫ్యాన్ బేస్ అనేది పెంచారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బేస్ ఇప్పుడు కనీసం అప్పుడు ముంబై మ్యాచెస్ ఆడుతుందంటే కనీసం ఫైనల్కి వెళ్ళిద్ది అనేది హోప్ అనేది ఉండేది. ఇప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానాల్లో అయితే నిలుస్తుంది. క్రమంగా తన ఆధిపత్యాన్ని ఐపీఎల్లో కోల్పోతుంది. అయితే మరో అప్డేట్ వచ్చేసరికి అశ్విన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ మినీ యాక్షన్లోకి వచ్చి ఎక్కువ మనీ తీసుకొని గాయాలయ్యాయి, అది పర్సనల్ రీజన్స్ చెప్పేసి వాళ్ళు మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, సరిగ్గా మ్యాచెస్ ఆడట్లేదు, ఇదైతే సరైన పద్ధతి కాదు, ప్లేయర్స్ అందరూ మెగా యాక్షన్లోనే పాల్గొనాలి అని రవిచంద్రన్ అశ్విన్ మాత్రం చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేశాడు. ఇదైతే ఫారెన్ ప్లేయర్స్కి అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాలి. బీసీసీఐ కూడా అలాంటి ఆలోచనలు చేస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే వీడియో ముందర చెప్పుకున్నామో మినీ యాక్షన్ అయితే ఉండదు, మెగా యాక్షన్ మాత్రమే నిర్వహించబోతున్నారు. రిక్కీ పాంటింగ్కి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఈ ఇయర్ కూడా అతను ఏదైనా ఐపీఎల్ జట్టుకి యాజ్ ఏ కోచ్గా బాధ్యతలు నిర్వహించాలని తనైతే నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రజెంట్ తనైతే యాజ్ ఏ కోచ్గా నిర్వహిస్తున్నాడు. తనని ఏ జట్టు అయితే కోరుకుంటుందో ఆ జట్టులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తనైతే పేర్కొనడం అయితే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రిక్కీ పాంటింగ్ని వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేదు. ఒక 100 లైక్స్ కొట్టి వీడియోని వైరల్ చేస్తారని కోరుకుంటూ జై భారత్.